Hello everyone, welcome to Sankalp Study Success and next June 2021 current affairs lo next lecture chudamu. So the first one is here, Kerala retains top rank in Sustainable Development Goal India Index 2020-21, Bihar worst performer. So ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21 వాజ్ రీసెంట్లీ రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో నీతి ఆయోగ్ ఈజ్ అవర్ ఇంటెలిజెంట్ బాడీ, రైట్? సో పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మీరు చదువుకోండి నీతి ఆయోగ్. అండ్ సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి దిస్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21లోని ఎవరికి టాప్ వచ్చిందంటే కనుక కేరళ హ్యాస్ రిటైన్ ద టాప్ ర్యాంక్ అండ్ బీహార్ ఈజ్ ద లాస్ట్ వర్స్ట్ పెర్ఫార్మర్ అనమాట. సో మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్, యాజ్ పర్ నీతి ఆయోగ్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2020-21 ప్రకారము ఈ దిగువ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మనకి టాప్ ర్యాంక్ ఉంది అని అంటే కనుక లైక్ ఉత్తరప్రదేశ్ అని కానీ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్ అని ఇస్తారనమాట. సో ఆన్సర్ ఈజ్ వాట్? కేరళ. ఓకేనా? వర్స్ట్ పెర్ఫార్మర్ ఏంటి? బీహార్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మనకి 17 గోల్స్ ఉన్నాయి కదా, యు నో దిస్. సో ఇండియా ఇండెక్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ ఎవరితో కొలాబరేషన్ అయి డెవలప్ చేసాం దీనిని అంటే కనుక విత్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్తో కలిసి మనం ఇంప్లిమెంట్ చేసాం. సో అండ్ ఆల్సో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ ప్లస్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా వీళ్ళతో కలిసి మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద 17 డెవలప్మెంటల్ గోల్స్. ఫస్ట్ వన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, సెకండ్ వన్ జీరో హంగర్, థర్డ్ వన్ గుడ్ హెల్త్, ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్. క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వస్తాయంటే వాట్ ఈస్ ద 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని అడుగుతారు. ఓకేనా? సో 10th వన్ ఏంటి? రిక్వైర్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు. వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ బిసైడ్ బీహార్ వదిలేస్తే రిమైనింగ్ స్టేట్స్ ఏంటంటే కనుక జార్ఖండ్ అండ్ అస్సాం. ఓకే, సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్స్లో మనకి ఫస్ట్ కేరళ అండ్ దెన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ దెన్ తమిళనాడు. ఓకే, ఫస్ట్ వన్ కేరళ అండ్ దెన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ దెన్ తమిళనాడు. ఓకే, వర్స్ట్ పెర్ఫార్మింగ్లో బీహార్ అండ్ దెన్ జార్ఖండ్ అండ్ దెన్ అస్సాం. ఓకే, సో ఎందుకు ఇండెక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ద ప్రైమరీ టూల్ ఫర్ మానిటరింగ్ ద ప్రోగ్రెస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఇండియా. ఓకే, అసలు ఎందుకు ఇండియా ఇండెక్స్ అని అంటే వీ హ్యావ్ ద 17 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సో వీటిని మనం 17 ఇంటర్ లింక్డ్ గ్లోబల్ గోల్స్ ఉన్నాయి కదా. సో ఇవి 2015లో మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సెటప్ చేశారు కదా. సో అందరం కూడా మేము పాటిస్తాము డెఫినెట్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని ఎప్పటికీ 2030 కల్లా మేము అచీవ్ చేస్తాము అని ప్రామిస్ చేశాం కదా. సో అలా చేయాలి అని అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ సెపరేట్ బాడీ ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్ గురించి. సో దాని గురించి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రైమరీ టూల్ ఫర్ మానిటరింగ్ ద ప్రోగ్రెస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇన్ ఇండియా. ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది మానిటర్ చేయడం కోసం ఈ ఇండియా ఇండెక్స్ అనమాట. సో కాంపిటేటివ్ స్పిరిట్ని ఇది ఉత్తేజపరుస్తుంది అమాంగ్ ద స్టేట్స్. సో దీని కారణంగా ఏమైంది, స్టేట్స్కి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఏమైంది, అమాంగ్ ద స్టేట్స్ కాంపిటేటివ్ను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కేరళ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటారు, తెలంగాణ స్టేటు లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈసారి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనది ఫస్ట్ రావాలి, మనది టాప్ రావాలి అని అనుకుంటారు. సో ఇలా ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ని మనం అమాంగ్ ద స్టేట్స్ జనరేట్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో ఇట్ ఎవాల్యూట్స్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మీద ఏమంటారు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకేనా? సో ఇండెక్స్ ఎలా జారీ చేస్తారు, వాళ్ళు పవర్టీ ఎలిమినేషన్ గురించి అంటే కన్సర్న్డ్ స్టేట్ కేరళ స్టేట్ ఉంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, పవర్టీ ఎలిమినేషన్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే జీరో హంగర్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లైమేట్ యాక్షన్ గురించి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఇవన్నీ క్రైటీరియా తీసుకుంటారు కదా. సో ఆటోమేటికల్గా సోషల్ అండ్ ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు ప్రతి ఒక్క స్టేటు, ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ. సో ద ఇండెక్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అండ్ అడ్వకసీ టూల్ టు propagate సస్టైనబిలిటీ, రెసిలెన్స్ అండ్ పార్ట్నర్షిప్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ గ్లోబల్ గోల్స్ అయితే ఏమైతే ఉన్నాయో
ఓకేనా. అవి మనకి 17 ఇంటర్ లింక్డ్ గోల్స్ ఉన్నాయి. సో ఇదంతా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో చెప్పేశాను. దీన్ని 2015లో సెటప్ చేశారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. సో ఈ గోల్స్ మొత్తం 17 గోల్స్ని మనం ఎప్పటికి రీచ్ అవ్వాలి, 2030 కల్లా రీచ్ అవ్వాలి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. సో మళ్ళీ ఇది మనకి న్యూస్లో వచ్చింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా. ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది మనకి COVID-19 దీనిలోని ఏర్పాటైంది. అంటే లైక్ సిటిజన్స్కి ఎకనామికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఇది వచ్చింది. ఓకే. సో ఈ డ్యూ టు COVID-19 పాండమిక్ ద్వారా ఎవరైతే పాపం చిన్నారులు ఆర్ఫాన్ అయిపోతారో సో వాళ్ళకి ఏంటంటే కనుక పిఎం కేర్స్ ఫండ్ నుంచి చిల్డ్రన్స్కి ఫండ్ అనేది అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్సో సుప్రీంకోర్టు ఆల్సో ఆర్డర్ ద డిస్ట్రిక్ట్ అథారిటీస్కి ఆర్డర్స్ పాస్ చేశారు. ఓకేనా. టు అప్హోల్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎవరికి కావాలి అని ఆన్ NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ పోర్టల్ బాల్ స్వరాజ్. ఈ పోర్టల్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే కనుక దెర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ బాల స్వరాజ్. ఓకే. దానిని ఎవరంటే మనకి ఇంట్రడ్యూస్ చేశారు NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు లాంచ్ చేశారు. సో సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిందనమాట డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరికీ కూడాను. ఓకేనా. ఎవరైతే చిల్డ్రన్ ఎవరికైతే కేర్ అవసరమో ప్రొటెక్షన్ అవసరమో వాళ్ళ లిస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించండి అని. ఓకే. వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ అంటే యు సీ ద డయాగ్రామ్. ఓకే. ఈ స్కీమ్ కింద 10 lakhs rupees కార్పస్ ఫండ్ ఇస్తారు. కార్పస్ ఆఫ్ 10 lakh rupees విల్ బి అలోకేట్ టు ఈచ్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఫ్రమ్ పిఎం కేర్స్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ మంత్లీ స్టైఫెండ్ కూడా ఇస్తారు ఫ్రమ్ 18 years of ఏజ్. ఓకే. అండ్ అటైనింగ్ 23 years వచ్చిన తర్వాత హీ ఆర్ షీల్ విల్ గెట్ ద కార్పస్ అమౌంట్. ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే కార్పస్ అమౌంట్ ఉందో 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దెన్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఎన్ష్యూర్స్ ద ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ అండర్ 10 years. అండర్ 10 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ ఎన్ష్యూర్స్ ద అడ్మిషన్స్ టు ద కేంద్రీయ విద్యాలయ ఆర్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే. సో కేంద్రీయ విద్యాలయాల్లోని అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లోని ఎవరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ పిఎం కేర్స్ విల్ పే ఫర్ ద యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. అండ్ ఇట్ ఈస్ ఇఫ్ ద చైల్డ్ అడ్మిటెడ్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ద ఫీజ్ ఆల్సో యాజ్ పర్ RTA రైట్ టు ఎడ్యుకేషన్ నార్మ్స్ ప్రకారము ఎడ్యుకేషన్ ఆ ఫీజుని కూడాను గవర్నమెంటే పే చేస్తుంది. పిఎం కేర్స్ ఫండ్ నుంచి పే చేస్తుంది. అండ్ ఎడ్యుకేషన్స్ టు ద చిల్డ్రన్ 11 to 18 years వాళ్ళకి ఎలా ఉంటుందంటే ద చైల్డ్ విల్ గివ్ అడ్మిషన్ ఇన్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా. సో దానిలోని వాళ్ళు సో చూడండి ఇక్కడ 10 years అండర్ 10 years ఒకలాగా, 11 years to 18 years ఒకలాగా. సో 11 to 18 years సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా. సో వాటిలో అడ్మిషన్ పొందుతారు. దెన్ ఇన్ దిస్ కేస్ ద చైల్డ్ ఈస్ కంటిన్యూ టు అండర్ ద కేర్ ఆఫ్ గార్డియన్. ఓకే. హీ ఆర్ షీ విల్ బీ గివెన్ అడ్మిషన్ ఇన్ ద నియరెస్ట్ కేంద్రీయ విద్యాలయ ఆర్ ప్రైవేట్ స్కూల్. ఓకే. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవిజన్ ఆఫ్ ఐదర్ స్కాలర్షిప్ అయినా ప్రొవైడ్ చేస్తారు. ఈక్వలెంట్ టు ద ట్యూషన్ ఫీజ్. ఎడ్యుకేషనల్ లోన్స్ ఆల్సో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్ విల్ బి పెయిడ్ బై ద పిఎం కేర్స్ ఫండ్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఆల్ చిల్డ్రన్ విల్ బీ ఎన్రోల్డ్ యాజ్ ఎ బెనిఫిషరీ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ద ప్రీమియం అమౌంట్ విల్ బి పెయిడ్ బై పిఎం కేర్స్ ఫండ్ టిల్ టర్న్ 18 years of ఏజ్. ఓకే. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మనకి పిఎం కేర్స్ ఫండ్ నుంచి చిల్డ్రన్కి ఆర్ఫాన్ చిల్డ్రన్కి మనీని యూజ్ చేస్తారు. ఓకేనా. సో వాళ్ళకి ఎడ్యుకేషనల్ పరంగా కానీ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ పిఎం కేర్స్ ఫండ్ నుంచి గవర్నమెంట్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పిఎం ఆస్క్ టు హ్యావ్ ఏ 0 hour ఇన్ క్యాబినెట్. సో వాట్ ఈస్ దిస్ 0 hour? ప్రధానమంత్రి పిఎం ఆస్క్ టు హ్యావ్ ఏ 0 hour in a cabinet. So PM told me to have 0 hour in cabinet to hear negative feedback. అసలు 0 hour అంటే ఏంటి మనకి? 0 hour is an Indian innovation in the field of parliamentary procedures and has been existence since 1962. ఓకే. 1962 నుంచి 0 hour మనకి ఉంది. ఓకే. ఇది పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనమాట. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో 0 hourని యూజ్ చేస్తారు. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో ఎంపీస్ సభ జరుగుతున్నప్పుడు దే కెన్ రైజ్ ద ఇష్యూస్ ఏవైనా అంటే అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రైజ్ చేయొచ్చు ఈ అవర్లోని. దాన్ని 0 hour అని అంటారు. ఓకేనా. ఈ 0 hourలోని వాళ్ళు ఎంపీ ఎవరైతే ఉంటారో దే కెన్ రైజ్ ద ఇష్యూ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఫర్ రైజింగ్ మ్యాటర్స్ డ్యూరింగ్ 0 hour ఎంపీ మస్ట్ గివ్ ద నోటీస్ బిఫోర్ 10 AM టు ద స్పీకర్. అర్థమవుతుందా?
సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ ఉన్నారనుకోండి, ఆ ఎంపీ రైజ్ చేయాలనుకుంటున్నారు ఒక విషయాన్ని, ఒక మ్యాటర్ని 0 అవర్లోని. సో అప్పుడు నేను 0 అవర్లో ఈ పర్టికులర్ టాపిక్ని రైజ్ చేస్తాను అని చెప్పేసి బిఫోర్ 10 o'clock మార్నింగ్ 10 AM బిఫోరు స్పీకర్కి ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ ఆన్ ద డే ఆఫ్ సిట్టింగ్, ఏ రోజైతే వాళ్ళు సభలో కూర్చుంటారో ఆ రోజు 10 గంటల ముందు ఖచ్చితంగా స్పీకర్కి లేదా చైర్మన్కి ఆ ఎంపీ నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఈరోజు 0 అవర్లో నేను ఈ మ్యాటర్ని రైజ్ చేయాలనుకుంటున్నాను అని. సో ద నోటీస్ ఇక్కడ ఏదైతే ఇస్తున్నారో దట్ మస్ట్ స్టేట్ దట్ సబ్జెక్ట్, ఓకేనా, వాళ్ళు ఏదైతే రైజ్ చేయాలనుకుంటున్నారో హౌస్లోని దాని గురించి అందులో ఉండాలి. హియర్ ద స్పీకర్ లోక్సభ అండ్ చైర్మన్ అయితే రాజ్యసభ మే ఎలో ఆర్ డిక్లైన్ ఏ మెంబర్ టు రైజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఎలో చేయొచ్చు లేదా డిక్లైన్ చేయొచ్చు, డిక్లైన్ ఎ మెంబర్ టు ద రైజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ దట్. మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది. అంటే పార్లమెంటరీలో అదే సభల్లోని కొన్ని అవర్స్ ఉంటాయి. సో అంటే ఏ విధంగా సభ జరగాలి అని చెప్పేసి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంటుంది. 0 అవర్ అందులో లేదు, ఓకేనా. 0 అవర్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. Thus, it is an informal device available to the MPs to raise the matters without any notice 10 days in advance. అంటే ఇక్కడ ఏంటి, ఎంపీస్కి ఉన్నటువంటి ఇన్ఫార్మల్ డివైజ్ ఏంటంటే కనుక దట్ ఈస్ 0 అవర్. సో ఈ 0 అవర్లో దే కెన్ రైజ్ ద మ్యాటర్స్. ఎలాంటి అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాను, ఎప్పుడు నోటీస్ ఇవ్వాలి, ఏ రోజు సిట్టింగో ఆ రోజు ఒక 10 నిమిషాలు 10 o'clockకి బిఫోర్ 10 AM వాళ్ళు స్పీకర్కి లేదా చైర్మన్కి నోటీస్ ఇవ్వాలి. సో ముందుగుండా 10 రోజులు ముందుగుండగా అడ్వాన్స్గా వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 0 అవర్లో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దట్ ఈస్ వే 0 hour is not mentioned in the rules of procedure, and here informal devices are available to the MPs and they can raise the matters without any notice 10 days in advance. So 0 hour starts at epudu 12 noon immediately after following the question hour. సో ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి 0 hour స్టార్ట్ అవుతుంది. సో 0 hour starts at 12 noon ఇమీడియట్లీ, తర్వాత ఫాలోయింగ్ ద క్వశ్చన్ అవర్ ఉంటుందన్నమాట. Okay, so this is about 0 hour, very very important one, this topic. Okay, you may మనం దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి 1962 నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో see this next one, X-ray Setu to identify the COVID positive patients. So recently the Ministry of Science and Technology has unveiled the platform called, what is this, X-ray Setu to identify the COVID-19 positive patients. So ఇట్ ఈస్ లైక్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీని ద్వారా కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో సీ హియర్ అబౌట్ ఎక్స్రే సేతు ప్లాట్ఫామ్, ఇట్ వాజ్ unveiled by Ministry of Science and Technology. So it is a new artificial intelligence driven platform which will facilitate early COVID interventions over WhatsApp with the help of chest X-ray interpretation. సో దీన్ని ఎలా మనకి చెస్ట్ ఎక్స్రే ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా ఓకే వాళ్ళకి ఈ వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కనుక ఆర్ట్ పార్క్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ ఇది. సో ఆర్టిఫిషియల్ అండ్ రోబోటిక్స్ పార్క్ అండ్ కొలాబరేషన్ విత్ బెంగళూరు బేస్డ్ హెల్త్ టెక్ స్టార్టప్ నిర్మయ్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ. సో వీళ్ళందరూ కలిసి దీన్ని తీసుకొచ్చారన్నమాట ఈ ప్లాట్ఫామ్ని. సో ఇందులో ఏంటంటే కనుక ఇట్ ప్రొవైడ్స్ అండ్ ఆటోమేటెడ్ ఇంటర్ప్రిటేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ చెస్ట్ ఎక్స్రే తీస్తారు కదా, స్కానింగ్ సిటీ స్కాన్ చేస్తారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ సిటీ స్కాన్, ఓకే, సో ఇట్ కెన్ ప్రిడిక్ట్ ఇఫ్ ఏ పేషెంట్ హ్యాస్ ఎనీ లంగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. సో దట్ ఇండికేట్స్ COVID-19 ఇన్ఫెక్షన్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ వన్, it provides an automated interpretation of chest X-rays to predict if a patient have a lung abnormalities, okay, that indicates COVID-19 infection. And ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇట్ కెన్ ఆల్సో డిటెక్ట్ 14 అడిషనల్ లంగ్ రిలేటెడ్ ఎలిమెంట్స్. ఓకేనా, నాట్ ఓన్లీ COVID-19, ఇంకా అడిషనల్గా 14 లంగ్ డిసీజెస్ గురించి కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది, ఇన్క్లూడింగ్ TB, ట్యూబర్క్లోసిస్ అండ్ న్యూమోనియా అండ్ అలాంగ్ సైడ్ అదర్స్. So what is the significance of this X-ray Setu platform? Okay, so నార్మల్గా ఏంటంటే కనుక ఇట్ కెన్ వర్క్ విత్ లో రిజల్యూషన్ ఇమేజెస్. సో మనం సిటీ స్కాన్ ఇమేజెస్ అవి పంపిస్తాం కదా. సో లో రిజల్యూషన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మొబైల్ ద్వారా పంపించినవి రెజల్యూషన్ తక్కువగా ఉంటుంది.
పెద్ద పెద్ద కెమెరాస్లో యొక్క రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, రైట్. సో మొబైల్ ద్వారా పంపించినటువంటి రిజల్యూషన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, లో రిజల్యూషన్ ఇమేజెస్, వాటికి కూడా ఇది వర్క్ అవుతుంది. అండ్ దీన్ని ఎప్పుడైనా సరే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా మనం దీనిని యూస్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మన ఈ ప్లాట్ఫామ్ని డిజిటల్గా అనలాగ్గా కూడా ఎక్స్రేస్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ ఫర్దర్ యూస్డ్ ఫర్ బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎక్స్రేస్ అండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ పైలటెడ్ బై మోర్ దాన్ 300 డాక్టర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, then it can enable cutting edge artificial intelligence driven systems powering the mobile PHCs. So these are all the not important. Exam point of view lo maniki దీని నుంచి ఏం క్వశ్చన్ రాదు. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూడండి. It allows the doctors in rural areas to plan early intervention for their patients by simply taking a picture of their x-ray తీసుకుంటారు and sending it over via WhatsApp. అర్థమైందా ఇక్కడ మీకు? సో ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో ఉన్నాము. సో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఎక్స్రేని పంపించామనుకోండి, వి టేకింగ్ ద పేపర్. సో ఆ పిక్చర్ని సెండ్ చేస్తే సో దాన్ని డిటెక్ట్ చేసి ఈజీగా త్రూ వాట్సాప్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ మీకు ఇంతకుముందు వచ్చింది, ఆన్లైన్ ట్రాకింగ్ పోర్టల్ బాల్ స్వరాజ్ లాంచ్ చేశారు అని. సో ఈ బాల్ స్వరాజ్ అన్న బోర్డు ఎక్కడ వచ్చింది? పిఎం కేర్స్ ఫండ్ దగ్గర వచ్చింది, రైట్. పిఎం కేర్స్ ఫండ్ టు ది ఆర్ఫాన్ చిల్డ్రన్ అని. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ ఆన్లైన్ ట్రాకింగ్ పోర్టల్ బాల్ స్వరాజ్ కోవిడ్ కేర్. ఓకే, బాల్ స్వరాజ్. సో హూ లాంచ్డ్ దిస్ వన్? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో అబౌట్ దిస్ పోర్టల్ చూద్దాము. ఇట్ ఈస్ డివైజ్డ్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దట్ ఈస్ NCPCR. ఓకే, సో NCPCR అండర్ సెక్షన్ 109 ఆఫ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2005. సో 2005లో మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా వచ్చింది. సో అండర్ దిస్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దీనిలోని ఇది డివైజ్డ్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ఎ పర్పస్ ఫర్ ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ డిజిటల్ రియల్ టైమ్ మానిటరింగ్ మెకానిజం ఆఫ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు COVID-19లో ఎవరికి కేర్ తీసుకోవాల్సిన నీడ్ ఉంది, ఎవరికి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయాలి, అదంతా కూడా మనకి ఆన్లైన్లో ట్రాకింగ్ అవుతుంది అనమాట త్రూ దిస్ బాల్ స్వరాజ్ పోర్టల్ ద్వారా. ఓకే, సో ద కమిషన్, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, హ్యాస్ ఎక్స్టెండెడ్ ద యూజ్ ఆఫ్ దిస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ద చిల్డ్రన్ హూ హ్యావ్ ద లాస్ట్ ద పేరెంట్స్ ఆర్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్ డ్యూరింగ్ ద COVID-19. ఓకే, సో హియర్ దే కెన్ ట్రాక్ ద చిల్డ్రన్స్ డీటెయిల్స్. ఎవరైతే కోవిడ్ కారణంగా ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులని కోల్పోయారో లేదా ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ని కోల్పోయారో, సో వాళ్ళని ఇది ట్రాక్ చేస్తుందన్నమాట ఈ బాల్ స్వరాజ్ పోర్టల్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్ ద లింక్ అండర్ ద నేమ్ ఆఫ్ కోవిడ్ కేర్ కింద ఒక లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ అప్లోడింగ్ ద డేటా. ఓకే, అండ్ ద సుప్రీంకోర్టు హ్యాస్ డైరెక్టెడ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్కి కూడాను డైరెక్షన్ చేసింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి సుప్రీంకోర్టు. సో స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే, ప్లీజ్ ఫిల్ ద డేటా ఆన్ ద కమిషన్స్ పోర్టల్. వాట్ ఈస్ ద కమిషన్స్ పోర్టల్ హియర్? బాల స్వరాజ్ పోర్టల్ అండర్ ద COVID-19 కేర్ లింక్. సో వాళ్ళు ఈ ప్రొవైడ్ చేస్తారు కదా కోవిడ్ కేర్ లింక్ని, ఆ లింక్ ద్వారా మీరు ఎవరైతే పిల్లలకి కేర్ ప్రొటెక్షన్ అవసరం ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడాను, అంటే కలెక్టర్స్ అందరికీ కూడాను ఆదేశాలను జారీ చేసింది అనమాట. నెక్స్ట్ NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎప్పుడు మనకి సెటప్ అయ్యాయి? 2007 మార్చ్లో ఇది మనకి సెటప్ అయింది. ఓకేనా, ఇట్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్. ద చైల్డ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ పర్సన్ హియర్ 0 to 18 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని మనం చైల్డ్ అంటాం. ద కమిషన్స్ మ్యాండేట్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ లాస్, అంటే ఈ కమిషన్ ఏం చేస్తుంది, ఏవైతే పాలసీసు, ప్రోగ్రామ్స్, లాస్, చట్టాలు ఉన్నాయో, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఉన్నాయో, అంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు చైల్డ్ రైట్స్. ఓకే, సో వాటన్నింటికి కూడాను అంటే ఖచ్చితంగా అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, ఇస్ దర్ ఎనీ ఎన్ష్యూరిటీ ఆర్ నాట్. ఓకే, ఏవైతే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చైల్డ్ రైట్స్ కోసం ఏవైతే లాస్ని, పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని అన్నింటినీ మనం ఏవైతే తీసుకొచ్చామో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా అన్నది ఎవరు చూస్తారు? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్ యాక్ట్ వాళ్ళు, దిస్ కమిషన్ వాళ్ళు చూస్తారనమాట. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ కమిషన్ మనకి ఈ యాక్ట్ ద్వారా ఏర్పడింది. దిస్ ఈజ్ అన్ యాక్ట్. ఈ యాక్ట్ నుంచి మనకి కమిషన్ వచ్చింది. సో ఈ కమిషన్ ఈజ్ మ్యాండేట్ టు ఎన్ష్యూర్స్ దట్ all the laws, policies and programs, administrative mechanisms that are in the consonance with the child rights perspective as enshrined in the Constitution of India and also in the United Nations Convention on the Rights of the Child.
రైట్. సో విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ సెషన్లో మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.